సో, ఓకే. లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే, కంటైనర్ ఇమేజ్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి, అనే దాని గురించి మెయిన్ ఫోకస్‌గా దాని గురించి ఎక్కువ మాట్లాడాం. దానిలో మనకి 2 టైప్స్ ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. ఒకటి మాన్యుయల్‌గా క్రియేట్ చేయడం. ఇంకోటొచ్చేసి త్రూ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ గురించి మనం నెక్స్ట్ ఇంకొక వీకెండ్‌లో అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏదంటే, ఒక కంటైనర్‌ని నేను ఎలా క్రియేట్ చేస్తాను, ఒక ఇమేజ్‌ని యూజ్ చేసుకొని, అనే దాని గురించి మాట్లాడదాం. సో, ఎందుకంటే మనం నిన్న కూడా ఒక కంటైనర్‌ని మనం క్రియేట్ చేసాం. కానీ దాని గురించి మనం డెప్త్‌గా పోలేదు. సో, ఇప్పుడు మనం డెప్త్‌గా పోతాం. కంటైనర్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? కంటైనర్ అంటే ఏంటి? అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నేను నా సిస్టమ్‌లో డాకర్ ఇమేజెస్‌ని చూడాలంటే కమాండ్ ఏంటి? ఎవరైనా చెప్తారా కమాండ్? నా నా Docker సిస్టమ్‌లో images. ఆ! డాకర్ ఇమేజెస్. సో, ఇప్పుడు నా సిస్టమ్‌లో ఏ ఇమేజెస్ అయితే లేవు. ఇప్పుడు నేనేం చేశానంటే మనకి ఇమేజెస్ కూడా 3 టైప్స్ ఉన్నాయని మనకి నిన్ననే తెలుసుకున్నాం. ఇమేజెస్ అనేవి 3 టైప్స్. ఒకసారి చెప్తారా ఎవరైనా 3 ఇమేజెస్ ఏ టైప్సో దాని నేమ్స్ ఏవో? డాకర్ ఇమేజెస్ 3 టైప్స్ Raw, ఏవేవి ఉంటాయి? raw, raw image, service image, distoless image. డిస్టోరియస్ ఇమేజ్. ఓకే. ఫస్ట్ మనం ఒక సర్వీస్ ఇమేజ్ యూజ్ చేసుకొని ఒక కంటైనర్‌ని ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, సర్వీస్ ఇమేజ్ అంటే ఇంజినెక్స్ అనేది నా ఒక సర్వీస్ ఇమేజ్. ఎందుకు ఇంజినెక్స్ అనేది ఒక సర్వీస్ ఇమేజ్ అంటే నేను ఇక్కడ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంజినెక్స్ రైట్. ఇది నా డాకర్ హబ్ రిపోజిటరీ. ఓకేనా? ఇక్కడ నుంచే నాకు ఇమేజెస్ అన్ని డౌన్‌లోడ్ అవుతాయి నా సిస్టమ్‌లో నుంచి. ఇక్కడ మీరు చూస్తే డాకర్ పుల్ ఇంజినెక్స్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు నా ఇంజినెక్స్ ఇమేజ్ వచ్చేసి నా దానిలోకి అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు, ఇప్పుడు మీకు నేను ఇచ్చే క్వెషన్ ఏంటంటే ఈ ఇంజినెక్స్‌ని నేను ఎందుకు సర్వీస్ ఇమేజ్ అంటున్నాను? ఎందుకు నేను రా ఇమేజ్ అనడం లేదు? ఎవరైనా చెప్పగలుగుతారా? It consists OS అది and జస్ట్ ప్లెయిన్ ఓఎస్ software libraries. కాదండి. హా! ఇక్కడ ఇంజినెక్స్ అంటే ఇక్కడే మీకు రాసేది. ఇది ఒక వెబ్ సర్వర్. ఇంజినెక్స్ అనేది ఒక వెబ్ సర్వర్ లాగా యూజ్ అవుతుంది నాకు. అంటే ఇంజినెక్స్ వెబ్ సర్వర్ అంటే అది నా అప్లికేషనే గదా! సో, అంటే విచ్ మీన్స్ నా రా ఓఎస్ ప్లస్ నా అప్లికేషన్ అనేది ఈ ఇమేజ్‌లో రన్ అవుతుంది కాబట్టి నేను అందుకే దీన్ని సర్వీస్ ఇమేజ్ అంటున్నాను. ఓకే చిరంజీవి, నువ్వు చెప్పావు ఇది సర్వీస్ ఇమేజ్ అని. కానీ దీనిలో ఉండే రా ఓఎస్ నేమ్ ఏంటి అని నేను ఎలా తెలుసుకుంటాను? ఇక్కడ మనకి చాలా వెర్షన్స్ ఉన్నాయి. మనం ఎలా అయితే నేను హాట్‌స్టార్ వర్షన్ 1, వర్షన్ 2 అని 2 ఇమేజెస్ క్రియేట్ చేశానో, అలా ఇక్కడ నాకు చాలా ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇమేజెస్ వెర్షన్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ నాకు లేటెస్ట్ అనేది నా లేటెస్ట్ వెర్షన్ ఇమేజ్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు నేను ఈ లేటెస్ట్ మీద ఒకసారి నేను క్లిక్ చేస్తే ఇది నాకు గిట్‌హబ్ పేజ్‌లోకి తీసుకొనెళ్తుంది. గిట్‌హబ్ పేజ్‌లోకి తీసుకొనెళ్ళాక ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం రాసారు వీళ్ళు? డాకర్ ఫైల్. ఇది నా డాకర్ ఫైల్. ఓకేనా? సో, దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈ డాకర్ ఫైల్‌లో నుంచి ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఫ్రమ్ డెబియన్ బుక్స్వార్మ్ అనేసి. ఇది నా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ రా ఇమేజ్ ఇది. ఓకేనా? ఇది నా రా ఇమేజ్. నా రా ఇమేజ్ నేమ్ అంటే ఇంజినెక్స్‌లో వాళ్ళు యూజ్ చేసిన ఓఎస్ ఏంటి? బుక్స్వార్మ్. మనం నిన్న మన మన అప్లికేషన్‌లో ఏం యూజ్ చేసాం? ఉబుంటు అనే ఓఎస్‌ని యూజ్ చేసాం. అలానే బుక్స్వార్మ్ అనేది కూడా ఒక రా ఓఎస్. ఓకేనా? లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కూడాను. రైట్. ఇప్పుడు ఈ సర్వీస్ ఇమేజ్‌ని నేను డౌన్‌లోడ్ చేస్తాను. సర్వీస్ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయాలంటే ఫస్ట్ నాకు డాకర్ పుల్ ఇంజినెక్స్ అనే కమాండ్ అయితే రన్ చేయాల్సి ఉంటది. సో, నేనిప్పుడు నా టెర్మినల్‌లోకెళ్ళి డాకర్ పుల్ ఇంజినెక్స్ అనేది చేస్తాను. సో, ఇదేం చేస్తుంది? ఇప్పుడు నా డాకర్ హబ్‌లో కనెక్ట్ అయ్యి, డాకర్ హబ్ నుంచి ఆ ఇమేజ్ ఏదైతే ఇంజినెక్స్ లేటెస్ట్ ఉందో, దాన్ని డౌన్‌లోడ్ చేసేసి. సో, డౌన్‌లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం అంతే. జస్ట్ నేను దాని ద్వారా దాని నుంచి కంటైనర్ చేస్తాం. దాని నుంచి కంటైనర్‌గా ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. నాకు నాకు ఇంకో డౌట్ ఏంటంటే నిన్న, హ్మ్. ఇప్పుడు నువ్వు ఇమేజ్ ఉంది కదా, అవును. ఇమేజ్ ద్వారా కంటైనర్ క్రియేట్ చేస్తావా, లేకపోతే కంటైనర్ లో ఇమేజ్ ద్వారానే కదా కంటైనర్ క్రియేట్ చేసేది? కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ నాకు ఇమేజ్ కావాలి. ఓకేనా? ఓకే, ఇమేజ్ ఓకే. వచ్చాక ఒకవేళ నా కస్టమైజేషన్ కావాలనుకుంటే ఆ ఎగ్జిస్టింగ్ కంటైనర్ నుంచి నేను కొత్త ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాను. కానీ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఏంటి? ఆ! ఇప్పుడు నిన్న యుబంటు ఇమేజ్ నుంచి మనం ఒక కంటైనర్ క్రియేట్ చేసాము. దాంట్లో ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ డాకర్ కమిట్ ద్వారా దాన్ని ఒక ఇమేజ్ గా దాన్ని అంతే. కంటైనర్ గా మారుస్తున్నాం.
దాన్ని ఇమేజ్ గా మారుస్తున్నావు, కంటైనర్ గా మారుస్తున్నావా? ఇమేజ్ గా మారుస్తున్నాను. ఆ ఇమేజ్ పైథాన్. గా మార్చి ఆ ఇమేజ్ నుంచి ఇంకొక కంటైనర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, గాట్ యు. డన్. ఇప్పుడు నాకు ఇంజినెక్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి డాకర్ ఇమేజెస్ అని రన్ చేద్దాం. సో డాకర్ ఇమేజెస్ అని చూస్తే ఇక్కడ మనకి రిపాజిటరీ నేమ్ కనిపిస్తుంది ఇంజినెక్స్ అని. ట్యాగ్ ఆటోమేటిక్‌గా లేటెస్ట్ అని ఉంటుంది. సో ఇంజినెక్స్‌కి ఆటోమేటిక్‌గా ఒక ఇమేజ్ ఐడీ కూడా నాకు వచ్చేస్తుంది. అలానే ఈ ఇంజినెక్స్ అనే కంటైనర్ లాస్ట్ అప్డేట్ ఎప్పుడు జరిగింది? 7 వీక్స్ అగో వాళ్ళు లాస్ట్ అప్డేట్ వదిలారు. అలానే ఇంజినెక్స్ ఒక సైజ్ వచ్చేసి 192 ఎంబీ. ఫైన్. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని నేను ఒక సర్వీస్ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని ఒక కంటైనర్‌ని క్రియేట్ చేయాలి. అంటే బిల్డ్ చేయాలి. సో దానికి కమాండ్ ఏరా అంటే డాకర్ ఓకే. డాకర్ రన్ నేను జస్ట్ ఇంజినెక్స్ అని ఇచ్చేస్తాను. లేదంటే ఇమేజ్ ఐడీ కూడా ఇవ్వచ్చు. యాస్ ఆఫ్ నౌ లాస్ట్ టైమ్ నేను ఇమేజ్ ఐడీ యూజ్ చేశాను. ఇప్పుడు నేను నేమ్ యూజ్ చేస్తాను. కంటైనర్ ఒక కంటైనర్ ఇమేజ్ ఒక నేమ్. ఇప్పుడు నేను డాకర్ రన్ అని ఇచ్చి ఇంజినెక్స్ అని ఇచ్చి దాని తర్వాత దానికి ఒక నేమ్ ఇస్తాను. నేమ్ ఈక్వల్స్ టు ఇది వెబ్ సర్వర్ కాబట్టి వెబ్1 అని ఇస్తాను నేమ్. ఇది నా పారామీటర్. ఈ నేమ్ వచ్చేసి ఈ నేమ్ ఏంట్రా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ కమాండ్ రన్ చేసిన వెంటనే ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది కదా! ఆ కంటైనర్ ఒక నేమ్ వచ్చేసి వెబ్1 అని ఇస్తున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. డాకర్ రన్ ఇంజినెక్స్. ఇక్కడ ఇష్యూ ఏరా అంటే నేమ్ ఫస్ట్ ఇవ్వాలి మనం. హైఫన్ నేమ్ ఈక్వల్స్ టు వెబ్1 అండ్ దెన్ ఇంజినెక్స్. ఇప్పుడు చూడండి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. నా నేమ్ అనేది ఏదైతే నా ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఎప్పుడు లాస్ట్‌లో యూజ్ చేస్తాను నేను. మనం ముందుగా యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు చూస్తే నా కంటైనర్ అనేది రన్ అయింది. కానీ ఇప్పుడు ఈ టెర్మినల్‌లో నేను ఏ వర్క్ చేయలేను. చూడండి ఎంటర్ కొట్టినా కూడా నా కర్సర్ అయితే మూవ్ అవుతుంది కానీ నేను ఏ వర్క్ చేయలేను. అంటే ఇక్కడ ఏమైపోతుంది ఈ కంటైనర్ ఒక ప్రాసెస్ నాకు లైవ్‌లో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఇష్యూ ఏంటి? నేను నెక్స్ట్ వచ్చే కమాండ్స్ నేను ఇక్కడ రన్ చేయలేను. నేనేం చేయాల్సి ఉంటది? ఇంకొక టెర్మినల్ యూజ్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తాను? డాకర్ ఒక రన్నింగ్ కంటైనర్‌ని చూడాలంటే కమాండ్ ఏంటి? చెప్తారా ఎవరైనా? రన్నింగ్ కంటైనర్‌ని నేను చూడాలంటే కమాండ్ డాకర్ ఏంటి? కేస్. PS-A. అది అన్ని. ఓకే. అది కూడా చేయొచ్చు. నువ్వు అది కూడా రన్ చేయొచ్చు. PS-A లేదంటే డాకర్ PS అనే కమాండ్ కూడా రన్ చేయొచ్చు. 2 రన్ చేయొచ్చు. ఇబ్బంది లేదు. ఇప్పుడు దీని గురించి పక్కన పెట్టేద్దాం. ఇది మనం జస్ట్ 1 మినిట్ అగో మనకి ఎర్రర్ వచ్చింది కదా! సో దాని గురించి ఇది చెప్తుంది. ఈ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది నాకు అప్ అండ్ రన్నింగ్‌లో ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ PS అని ఇచ్చేస్తాను. డాకర్ PS ఇస్తే ఇది నా రన్నింగ్ కమాండ్. ఓకేనా? కానీ ఇక్కడ ఇష్యూ గమనించారా? నేను డాకర్ రన్ ఇంజినెక్స్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా నాకు ఆ కంటైనర్ ఒక ప్రాసెస్ మొత్తం నాకిక్కడ లైవ్‌లో కనిపిస్తుంది. నేను ఏమి గాని రన్ చేయలేకపోతున్నాను నేను. ఇది నా ప్రాబ్లమ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే యాక్చువల్‌గా ఒక సర్వీస్ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని ఒక కంటైనర్‌ని ఇలా మనం క్రియేట్ చేయకూడదు అనే చెప్పేదానికి నేను ఈ కమాండ్ రన్ చేశాను. ఒకవేళ మీరు నెక్స్ట్ వచ్చే పారామీటర్‌ని మీరు యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది అని చూపించేదానికి నేను ఇది రన్ చేశాను. యాక్చువల్ కమాండ్ ఏంట్రా అంటే నేను కంట్రోల్ సి ఇస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయిన వెంటనే ఇక్కడ నా కంటైనర్ డాకర్ పిఎస్ అని చూస్తే ఆటోమేటిక్‌గా నా ఇమేజ్ కూడా ఆగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ కమాండ్ ఏదో చూద్దాం. డాకర్ ఇమేజెస్ మళ్ళీ ఇమేజెస్ ఇస్తున్నాను. ఇక్కడ నా ఇమేజ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ రన్ హైఫన్ నేమ్ Man, ఈక్వల్స్ టు Docker wrong command. వెబ్2 తీసుకుంటాను. ఓకేనా? దాని తర్వాత ఇంజినెక్స్ అనే నా ఇమేజ్ ఐడి తీసుకుంటాను. ఓకేనా? ఇక్కడ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన పారామీటర్ ఏదా అంటే -d. -d అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ లైవ్‌లో చూసామో ప్రాసెస్ మనం ఏమంటున్నామంటే డిటాచ్ అంటున్నాం. అంటే -d అంటే డిటాచ్ అని. డిటాచ్ అంటే అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో అవన్నీ నా లైనక్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చెయ్యి. నాకు లైవ్‌లో చూపించాల్సిన అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చెయ్యి అని చెప్తున్నాం. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేస్తే నాకేంరా యూజ్ అంటే నేను నా టెర్మినల్‌లో రన్ చేసుకోగలుగుతాను. ఇదే టెర్మినల్‌లో నేను ఇంకో కమాండ్స్ కూడా రన్ చేసుకోగలుగుతాను. అలానే నా డాకర్ కంటైనర్ అనేది రన్నింగ్‌లో ఉంటుంది. 24/7 ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. జస్ట్ మీరు రన్ చేసిన పారామీటర్ ఏంటి ఎక్స్ట్రా పారామీటర్ -d. Docker spelling తప్పు. ఆ! రైట్. డాకర్ రన్ -d నా నేమ్ వెబ్ సర్వర్ 2 అని ఇచ్చేసి ఇమేజ్ ఐడి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే ఇక్కడ చూడండి
నాకు ఇక్కడ టెర్మినల్ అయితే ఇంకా యాక్టివ్ లోనే ఉంది. నేను కమాండ్స్ కూడా రన్ చేయగలుగుతాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ పిఎస్ ఇస్తాను. డాకర్ కమాండ్ ఓకే. డాకర్ పిఎస్ అని ఇస్తే ఇప్పుడు చూడండి నా ఇమేజ్ అనేది యాక్టివ్ రన్నింగ్ లో ఉంది. నా వెబ్ 2 ఏదైతే ఉందో అది నాకు యాక్టివ్ రన్నింగ్ లో ఉంది. ఫైన్. ఇలా మీరు సర్వీస్ ఇమేజ్ ని మీరు రన్ చేయాల్సి ఉంటది. ఎప్పుడైనా మీ దగ్గర ఏదైనా సర్వీస్ ఇమేజ్ ఉంటే దాన్ని ఒకవేళ రన్ చేయాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి డాకర్ రన్ నేమ్ ఇమేజ్ ఐడి ప్లస్ విత్ డిటాచ్ మోడ్ లో మీరు రన్ చేయాల్సి ఉంటది. ఓకేనా ఇక్కడ వరకి? సర్వీస్ ఇమేజ్ ని ఎలా తీసుకోవాలి, ఎలా కంటైనర్ గా మార్చాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇమేజెస్ లో మనకి 3 డిఫరెన్స్ ఉన్నాయని చెప్పాం కదా! ఒకటి రా ఇమేజ్, ఒకటి సర్వీస్ ఇమేజ్, ఇంకోటి డిస్ట్రోలెస్. ఇప్పుడు మనము రా ఇమేజ్ ని ఒక కంటైనర్ గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ నా దగ్గర ఒక రా ఇమేజ్ అయితే ఉండాలి కాబట్టి డాకర్ పుల్ ఆల్పైన్ లాస్ట్ వీడియోలో నేను ఉబెంటు తీసుకున్నాం కదా! ఉబెంటు రా ఓఎస్ లాగానే ఈ ఆల్పైన్ అనేది కూడా నాకు ఒక ప్లెయిన్ ఇమేజ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్. దానిలో జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఆల్పైన్ అనేది లైనక్స్‌లో ఇంకొక ఫ్లేవర్ నాకు. ఓకేనా? సో, డాకర్ పుల్ ఆల్పైన్ ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇది ఇప్పుడు ఏం చేస్తుంది బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది కూడా మనకి తెలియాలి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చేస్తుందో. ఎప్పుడైతే నేను డాకర్ పుల్ అనే కమాండ్ ఇచ్చి దాని ఇమేజ్ నేమ్ ఏదైనా ఇచ్చానంటే అది ఏం చేస్తుంది నా డాకర్ హబ్‌లో కనెక్ట్ అవుతుంది. డాకర్ హబ్ అంటే ఏంటి అక్కడ? నాకు నా రిజిస్ట్రీ ఆల్రెడీ కంటైనర్ ఆర్కిటెక్చర్ అప్పుడు నేను చెప్పాను. ప్రైవేట్ రిజిస్ట్రీ ఉంటుంది. పబ్లిక్ రిజిస్ట్రీ ఉంటుందని. ఇక్కడ డాకర్ హబ్ వచ్చేసి నాకు పబ్లిక్ రిజిస్ట్రీ. సో, దానికి ఇంటర్నెట్ యాక్సెస్ నా వీఎంకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి అది డైరెక్ట్‌గా డాకర్ హబ్‌తో కనెక్ట్ అయ్యి అక్కడ ఏదైతే ఇమేజ్ ఆల్పైన్ అనే ఇమేజ్ ఉంటే ఆల్పైన్ అనే ఇమేజ్‌ని నాకు పుల్ చేసిస్తుంది. ఒకవేళ నా దగ్గర ఆల్పైన్ అనే ఇమేజ్ లేదంటే ఆటోమేటిక్‌గా నాకు ఎర్రర్ అయితే వస్తుంది. సో, ఇక్కడ మన కేస్‌లో ఆల్పైన్ అనేది డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. డాకర్ ఇమేజెస్. డాకర్ ఇమేజెస్ అనేసి ఇక్కడ నాకు నా ఆల్పైన్ రా ఓఎస్ అయితే క్రియేట్ అయితాయి. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ కమాండ్‌ని రన్ చేద్దాం. docker డాకర్ రన్ -d -name ఈక్వల్స్ టు రా ఓఎస్ అండ్ దెన్ ఆల్పైన్ అనే నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ గమనించండి. ఇప్పుడు నేను సర్వీస్ ఇమేజ్‌కి ఏదైతే కమాండ్ ఇచ్చానో సేమ్ అదే కమాండ్ ఇచ్చాను. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ మనకి కంటైనర్ అయితే క్రియేట్ అయింది. చూద్దామా కంటైనర్ ఉందా లేదా అని రా ఓఎస్ కంటైనర్ డాకర్ పిఎస్. చూడండి నా కమాండ్ ఇక్కడ నా కంటైనర్ ఏది రా ఓఎస్‌తో కంటైనర్ అయితే క్రియేట్ అవ్వలేదు. యాక్చువల్‌గా కంటైనర్ క్రియేట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలి దాన్ని? డాకర్ పిఎస్ -a. సో, -a అని ఇస్తే ఇక్కడ నాకు రా ఓఎస్ అయితే కంటైనర్ అయితే క్రియేట్ అయింది కానీ ఎగ్జిట్ అయిపోయింది. అచ్చా! ఎందుకు ఎగ్జిట్ అయింది? ఏదైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉండి ఏదైనా ఎగ్జిట్ అయిందో చూద్దాం. సో, ఇప్పుడు ఈ ఎగ్జిట్ అయిన కంటైనర్‌ని నేను రన్ చేయాలంటే దానికి కమాండ్ ఏంటంటే డాకర్ స్టార్ట్ ఓకే. డాకర్ స్టార్ట్ అండ్ దెన్ నా కంటైనర్ ఐడీ నేమ్ ఇచ్చేస్తాను. కంటైనర్ ఐడీ 57 రైట్ ఎంటర్. సో, స్టార్ట్ అయితే అయింది. సో, ఇంకొకసారి చూద్దాం. డాకర్ పిఎస్ స్టిల్ నాకు నా కంటైనర్ అయితే క్రియేట్ అవ్వలేదు. -a. సో, ఇది మళ్ళీ నాకు ఎగ్జిట్ స్టేట్‌లోకి ఎళ్ళిపోయింది. ఎగ్జిట్ స్టేట్‌లోకి ఎందుకు ఎళ్ళిందో మళ్ళీ మనం మాట్లాడదాం. దానికంటే ముందు నా రా ఇమేజ్‌ని నేను క్రియేట్ చేయాల్సి ఉంటది. అంటే నా కంటైనర్‌ని రన్ చేయాల్సి ఉంటది. ఏది నా రా ఓఎస్ యూజ్ చేసుకొని. డాకర్ ఇమేజెస్ ఇప్పుడు ఏదైతే రా ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని ఎలా రన్ చేయాలి అనేది తెలుసుకుందాం. దానికి కమాండ్ సింపుల్ ఏరా అంటే డాకర్ రన్ -itd ఓకే. అండ్ దెన్ నేమ్ ఈక్వల్స్ టు రా ఓఎస్ 1 అండ్ దెన్ నా ఇమేజ్ నేమ్ లేదంటే ఇమేజ్ ఐడి. సో, నిన్న కూడా మనం ఐటీ మాత్రమే యూజ్ చేసాం. ఐటీడీ అనేది మనం యూజ్ చేయలేదు. సో, ఫస్ట్ ఇక్కడ నేనేం చేశానంటే ఐటీ గురించి మాత్రమే అండర్‌స్టాండ్ చేసుకుందాం. ఐటీ ఏంట్రా అంటే ఐటీ నథింగ్ బట్ ఇంటరాక్టివ్ టెర్మినల్ అని. ఐటీ అంటే నథింగ్ బట్ ఇంటరాక్టివ్ టెర్మినల్. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఒక షెల్ ఉంది కదా! దాన్ని నేను ఇంటరాక్టివ్ టెర్మినల్ కూడా అనొచ్చు కదా! ఇప్పుడు ఏదైతే ఇక్కడ కమాండ్స్ రన్ చేస్తున్నానో ఇది నా ఇంటరాక్టివ్ టెర్మినలే కదా! సో, ఈ రా ఓఎస్‌లో కూడా ఒక షెల్ అయితే ఉంటది కదా! ఆ షెల్‌ని రన్ చెయ్యి అనేసి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే నేను ఐటీ నేమ్ రా ఓఎస్ ఆల్పైన్ ఇస్తానో
ఇక్కడ ఏమైపోయింది ఆటోమేటిక్‌గా ఇది నా ఇంటరాక్టివ్ టెర్మినల్. ఈ హాష్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను నా నా కంటైనర్ లోపల ఉన్నాను. ఇక్కడ నేను క్యాట్ ఈటీసీ ఓఎస్ రిలీజ్ అని ఇస్తే చూడండి ఇక్కడ నాకు ఆల్పైన్ లైనెక్స్ అయితే కనిపిస్తుంది. అంటే ఇది నా ఇంటరాక్టివ్ టెర్మినల్. కానీ ఇక్కడ నిన్న మొన్న ఒక ఇష్యూని అయితే అబ్జర్వ్ చేశాం. దానికంటే ముందు ఫస్ట్ ఇది రన్నింగ్‌లో ఉందా లేదా చెక్ చేద్దాం ఇక్కడ. డాకర్ పిఎస్. డాకర్ పిఎస్ ఇస్తే నాకు రా ఓఎస్ 1 అనేది అప్ అండ్ రన్నింగ్‌లో అయితే ఉంది. సో నిన్న కూడా రన్నింగ్‌లోనే ఉంది. నిన్న మనం ఏం చేసాం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. ఎగ్జిట్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఇక్కడ చూస్తే డాకర్ పిఎస్‌లో నా కంటైనర్ అయితే స్టాప్ అయిపోయింది. సో ఇది నా ప్రాబ్లమ్ కదా! నిన్న కూడా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సో యాక్చువల్‌గా రా ఇమేజ్‌ని మీరు రన్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే డాకర్ రన్ హైఫన్ ఐటీడీ అని ఇస్తున్నాను. ఆ డి అంటే నాకు తెలుసు. డి అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. హైఫన్ డి ఎందుకు యూజ్ చేస్తాం? ఎవరైనా చెప్పగలుగుతారా? హైఫన్ డి ఎందుకు యూజ్ చేస్తాము? బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలను. కరెక్ట్. దాని టెర్మినల్ ఓడేంద్రా ఇంటరాక్టివ్ టెర్మినల్. కాదు డీకి డిటాచ్. డిటాచ్. ఓకే. డిటాచ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. సో ఇక్కడ నేనేమంటున్నాను డాకర్ రన్ ఇంటరాక్టివ్ టెర్మినల్ ఏదైతే ఈ షెల్ ఉందో బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయమంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసి దానివల్ల యూజ్ అయ్యారా అంటే నా కంటైనర్ అనేది ఎగ్జిట్ అవ్వదు. ఇప్పుడు నేను ఐటీడీ అని చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటిది? కాన్ఫ్లిక్ట్ ఎర్రర్. ఆల్రెడీ రా ఓఎస్ 1 తో ఆల్రెడీ ఒక నేమ్ ఉంది అని చెప్తుంది. నేనేం చేస్తాను జస్ట్ క్లియర్ చేసి రా ఓఎస్ 1 బదులుగా రా ఓఎస్ 2 తీసుకుంటాను. ఎంటర్. ఇప్పుడు నాకు నా కంటైనర్ అనేది రన్నింగ్ లో ఉంటుంది. డాకర్ పిఎస్ ఇక్కడ చూస్తే మనకి ఆల్పైన్ అనేది రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నేను ఇంకొక కమాండ్ డాకర్ లో కంటైనర్ లో ప్రాసెస్ అనేవి రన్ అవుతా ఉంటాయి కదా! సో ఆ ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. సో ఆ ప్రాసెస్ ని చెక్ చేయాలంటే ఇది నా సర్వీస్ ఇమేజ్ కదా! ఇంజినెక్స్ అనేది నా సర్వీస్ ఇమేజ్. దీనిలో ప్రాసెస్ ఏం రన్ అవుతుందని చెక్ చేయాలంటే దానికి కమాండ్ వచ్చేసి డాకర్ టాప్ అండ్ దెన్ నా కంటైనర్ ఒక ఐడి లేదంటే నా కంటైనర్ ఒక నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. డాకర్ టాప్ వెబ్ 2 అని ఇస్తున్నాను. వెబ్ 2 అని ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్ గా ఇక్కడ ఏమైపోతుంది ఇక్కడ ఇంజినెక్స్ సర్వీస్ అయితే క్రియేట్ అవుతుంది. కొంచెం నేను కొంచెం సైజ్ తగ్గిస్తాను టెక్స్ట్ ది. సో అప్పుడు మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు నేను ప్రాసెస్ చెక్ చేస్తున్నాను. ప్రాసెస్ అంటే నథింగ్ నా టాస్క్ మేనేజర్. నాకు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే ప్రాసెస్ అని లిస్ట్ అవుతుంది కదా! అలానే ఈ కంటైనర్ లోపల ఏ ప్రాసెస్ రన్ అవుతుంది అని చూడడానికి కమాండ్ ఏరా అంటే డాకర్ టాప్ కంటైనర్ ఒక నేమ్. ఈ వెబ్ 2 లో కరెంట్ గా ప్రాసెస్ ఏం రన్ అవుతుంది? ఓన్లీ నాకు ఇంజినెక్స్ ఒక అంటే నా అప్లికేషన్ ఒక సర్వీసెస్ మాత్రమే రన్ అవుతుంది. ఇది ఇంజినెక్స్ అనేది డాకర్ ఫైల్‌లో క్రియేట్ చేశారు కదా! ఆ డాకర్ ఫైల్‌లో వాళ్ళు ఏం చేశారంటే బై డిఫాల్ట్‌గా కంటైనర్ అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా నాకు నా ఇంజినెక్స్ ప్రాసెస్ అనేది వర్కింగ్‌లోకి వచ్చేయాలి అనేసి వాళ్ళు డాకర్ ఫైల్‌లో యాడ్ చేశారు. అందువల్ల మనకి ఐటీ అనే ఇంటరాక్టివ్ టెర్మినల్‌ని మనం వాడం సర్వీస్ ఇమేజెస్‌లో. కానీ రా ఇమేజ్‌లో నాకు ఇటువంటి ప్రాసెస్ అనేవి ఏమి ఉండవు కదా! రా ఇమేజ్‌లో ఎటువంటి నాకు ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి బై డిఫాల్ట్‌గా రా ఇమేజ్‌లో ఎటువంటి ప్రాసెస్ రన్ అవ్వదు. ఓకేనా? ఎటువంటి ప్రాసెస్ రన్ అవ్వదు. అందువల్ల ఏమైపోతుంది ఆటోమేటిక్‌గా నా కంటైనర్ అనేది స్టాప్ అయిపోతుంది. దాంట్లో ఏ ప్రాసెస్ ఒకసారి అది కూడా చూపిస్తాను. రా ఇమేజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ ఇమేజెస్ ఇప్పుడు నేనేం చేస్తాను ఇంకొక కొత్త ఐటీ యూజ్ చేసుకొని నేను ఒక కంటైనర్‌ని క్రియేట్ చేస్తాను. డాకర్ రన్ హైఫన్ ఐటీ దాని తర్వాత హైఫన్ నేమ్ ఈక్వల్స్ టు రా ఓఎస్ 4 అండ్ దెన్ నా ఆల్పైన్. రైట్. ఇప్పుడు ఈ కంటైనర్ ఏదైతే రా ఓఎస్ 4 ఉందో ఇది నేను రన్ చేశాను కదా! ఇప్పుడు దానిలో ఉన్న ప్రాసెస్‌ని చెక్ చేద్దాం. డాకర్ టాప్ నా కంటైనర్ నేమ్ ఏంటి? రా ఓఎస్ 4. ఇక్కడ నేనేమి ఇచ్చాను? రా ఓఎస్ 4 ఇచ్చాను కదా! అది కాకుండా నేను ఇంటరాక్టివ్ షెల్‌లో ఉన్నాను. ఓకేనా? డాకర్ టాప్ రా ఓఎస్ 4. దీన్ని కొంచెం స్క్రీన్ సైజ్ తగ్గిస్తాను ఇప్పుడు. సో క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ రన్ అయ్యేది ఒకే ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటి? బిన్ బాష్. బిన్ బాష్ అనేది షెల్. ఆ బిన్ బాష్ అనేది ఏదైతే ఇక్కడ టెర్మినల్ ఉందో ఆ టెర్మినల్ నేమ్. ఓకేనా?
ఈ టెర్మినల్ ఎందుకొచ్చింది? ఇక్కడ నేను ఐటీ అనే పారామీటర్ యూజ్ చేశాను గాబట్టే ఈ ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ నేను ఈ ఐటీ అనేది ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా నా కంటైనర్ అనేది స్టాప్‌లోకెళ్ళిపోతుంది. ఎందుకంటే కంటైనర్‌లో ఏదో ఒక ప్రాసెస్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. కంటైనర్‌లో ఏదో ఒక ప్రాసెస్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. ఒకవేళ రన్నింగ్‌లో లేకపోతే చిరు 1 మినిట్ ఆటోమేటిక్‌గా రా. నా ఓఎస్ ఏం చేస్తుంది? దాన్ని డిలీట్ చేసేస్తుంది. అంటే అరే చిరు స్టాప్ 1 చేసేస్తుంది. మినిట్. ఆ! ఇప్పుడు నువ్వు డాకర్ టాప్ రాఓఎస్ 4 అనేది 2 టైమ్స్ ఇచ్చావు ఎందుకు కమాండ్ ని? ఎక్కడ? ఇప్పుడు అది రన్ చేసే ముందు ఒకసారి పైకి వెళ్ళు. నాకు ఎందుకు 2 టైమ్ ఇప్పుడు చూడు, డాకర్ టాప్ రాఓఎస్ 4 అని ఇచ్చావు, ఎంటర్ ఇచ్చావు, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ డాకర్ టాప్ రాఓఎస్ 4 అని 2 టైమ్స్ ఇక్కడ ఇచ్చావు. ఇక్కడ మీకు ఏమైపోయిందంటే ఇక్కడ నాకు స్క్రీన్ పెద్దదిగా ఉంది. నేను జూమ్ చేశాను. జూమ్ చేసినప్పుడు ఇక్కడ మీకు డేటా అనేది కరెక్ట్‌గా కనపడడం లేదు. కన్‌ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. అదే ఇక్కడ చూడు నేను స్క్రీన్ ఓకే, సైజ్ రెండు సేమా? తగ్గించాను. రెండు సేమా? రెండు సేమ్. మీకు ఒకే ఓకే ఓకే, స్క్రీన్‌లో మీకు 2 టైమ్స్. క్లారిటీగా కనిపించాలని నేను సైజ్ తగ్గించి ఇంకోసారి రన్ చేశాను. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు నువ్వు ఇంతకుముందు మళ్ళీ ఆల్రెడీ యాక్చువల్లీ డాకర్ డాకర్ రన్ ఐటీ డితో ఆల్రెడీ ఆల్ఫైన్ అదేంది ఓఎస్ ని రన్ చేసావు. అవును. మళ్ళీ నేమ్ చేంజ్ చేసి దాన్ని చూపించవచ్చు కదా, మళ్ళీ దీన్ని ఎందుకు చూపించావు, దీన్ని ఎందుకు క్రియేట్ చేసావు మళ్ళీ? చూపించేదాన్ని. నేను నా మెయిన్ ఇంటెన్షన్ ఎందుకు నేను ఈ కంటైనర్ రన్ చేశానంటే మీకు చూపించేదానికి ఫస్ట్ దీనిలో ఇది రన్ అవుతుంది. ఇది ఒక టెర్మినలే రన్ అవుతుందని. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయాను అనుకో ఆటోమేటిక్‌గా నా కంటైనర్ అనేది కూడా ఎగ్జిట్ అయిపోతుంది. నా ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఆటోమేటిక్‌గా నా ఒకవేళ కంటైనర్ స్టాప్ ఐటీడీతో అయిపోతుంది. పోతే చూపిస్తా. ఐటీడీ డాకర్ పిఎస్ ఇక్కడ నాకు ఆల్రెడీ రాఓఎస్ 2 రన్నింగ్ లో ఉంది కదా! దీనిలో కూడా నేను ఏం చేస్తాను డాకర్ టాప్ అది. ఓకేనా? ఇక్కడ ఇది నేను సేమేగా. డిటాచ్ మోడ్ కాదు. ఇక్కడ నేనేం చేశానంటే డిటాచ్ మోడ్‌లో రన్ చేశాను గదా! డిటాచ్ మోడ్‌లో రన్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు ఈ షెల్ అనేది రన్నింగ్‌లో ఉంటుంది ఈ కంటైనర్ లోపల. సో, నాకు ఇక్కడ నేను చూపించలేను. ఇక్కడ ఇప్పుడు నేను ఆ కంటైనర్‌ని స్టాప్ చేయాల్సి ఉంటది. కానీ ఈ కమాండ్ త్రూ నేనేం చెప్పాలనుకున్నాను అంటే ఇప్పుడు నేను డాకర్ రన్ ఐటీ ఈ కమాండ్ రన్ చేశాను. నేను నా డాకర్ టెర్మినల్‌లోకైతే ఎంటర్ అయ్యాను. సో, ఇక్కడ నాకు ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతానో ఆటోమేటిక్‌గా ఈ ప్రాసెస్ ఏదైతే రాఓఎస్ 4లో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది కిల్ అయిపోతుంది. కిల్ అయిపోయినాక ఇప్పుడు ఈ ప్రాసెస్ తప్ప ఈ కంటైనర్‌లో ఇంకేమైనా ప్రాసెస్ రన్ అవుతుందా? రాఓఎస్ 4లో లేదు కదా! ఈ ఒక్క ప్రాసెసే కనిపిస్తుంది కదా నాకు. ఆ ప్రాసెస్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయానంటే ఇంకా ఏ ప్రాసెస్ అనేది రన్నింగ్‌లో లేదు. ఆటోమేటిక్‌గా ఈ రాఓఎస్ 4 అనేది ఏమైపోతుంది నాకిక్కడ స్టాప్ అయిపోతుంది. చూద్దాం అది కూడా. డాకర్ పిఎస్ చూడు నాకు నా రాఓఎస్ అనేది కనపడడం లేదు. డాకర్ పిఎస్ -a రాఓఎస్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. ఎప్పుడు 31 సెకండ్స్ అగో జస్ట్ నౌ. ఎందుకంటే నేను ఇక్కడ ఈ టెర్మినల్ ఏదైతే ఇంటరాక్టివ్ టెర్మినల్ ఉందో ఆ టెర్మినల్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఇంక ఈ ఓఎస్‌లో ఈ కంటైనర్‌లో ఎటువంటి ప్రాసెస్ రన్నింగ్‌లో లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా నా సిస్టమ్ ఏం చేస్తుంది దాన్ని స్టాప్ చేసేస్తుంది. ఎటువంటి యూజ్ లేకుండా ఎందుకు ఊరికే రన్ చేయడం అని చెప్పి ఆపేస్తది. అందుకనేసి నేను ఇక్కడ ఈ కొత్త కమాండ్ రన్ చేశాను. ఓకేనా? ఇది మెయిన్ రీజన్. మనకి ఎందుకు నిన్న ఆటోమేటిక్‌గా ఎగ్జిట్ అయిపోయినాము. లాస్ట్ టైమ్ నిన్న మనం ఏం చేసాం ఇదే కమాండ్‌ని రన్ చేసాం. కానీ నిన్న దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకుందాం అనేసి. ఓకేనా? హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడి వరకి. నాకు ఇప్పుడు ఏదో నాకిప్పుడు హైఫన్ ఐటీ అంటే ఏంటో చెప్పగలుగుతారా? ఐటీ ఏంటి? ఐటీ వల్ల యూజ్ ఏంటి? ఇంటరాక్టివ్ టెర్మినల్. ఆ టెర్మినల్ అలానే ఉంటుంది మనకి బ్యాక్గ్రౌండ్ లో. ఐ మీన్ లైక్ బ్యాక్గ్రౌండ్ లో కాదు, మనకు కనిపిస్తూ ఉంటది. ఇంటరాక్టివ్. ఐటీడీ అంటే? అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. ఇంటరాక్ట్ ఐ మీన్ ఏదో ఈ చెప్పే షెల్ పేరు అనేది ఈ డిస్ట్రాక్ట్. షెల్ అనేది Recharge. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. ఓకే. రైట్. ఇప్పుడు నేను 2 కంటైనర్స్ అయితే క్రియేట్ చేశాను. డాకర్ పిఎస్. సో, ఇక్కడ నాకు ఇప్పుడు కంటైనర్‌ని జస్ట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు కంటైనర్‌ని యాక్సెస్ చేయాలి. మనం లాస్ట్ టైమ్ ఏం చేసాం యాక్సెస్ చేసాం. కానీ యాక్సెస్ చేసిన వెంటనే మనకి ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోయిన వెంటనే కంటైనర్ అనేది ఆగిపోతుంది కదా! ఇప్పటి వరకు మనం ఏం చేసాము ఐటీడీ ద్వారా కంటైనర్స్‌ని క్రియేట్ చేసాం. కానీ కంటైనర్‌ని యాక్సెస్ చేయలేదు. ఓకేనా? మనం కంటైనర్స్‌ని క్రియేట్ చేసాం. ఐటీడీ ద్వారా. ఐటీ ద్వారా కాదు. ఐటీడీ ద్వారా. ఇప్పుడు నా కంటైనర్స్ అనేవి యాక్టివ్‌లో రన్నింగ్‌లో ఉన్నాయి. ఆహ్, సర్వీస్ ఇమేజ్ నుంచి సర్వీస్ కంటైనరు, రా ఓఎస్ నుంచి రా కంటైనర్ అయితే యాక్టివ్ రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ సర్వీస్ ఒక కంటైనర్ ఏదైతే ఇంజినెక్స్ ఉందో, ఏదైతే వెబ్ ఉందో, ఆ వెబ్ 2ని నేను యాక్సెస్ చేయాలి కంటైనర్‌ని. ఎలా యాక్సెస్ చేయాలంటే
దానికి కొత్త కమాండ్ ఇది. డాకర్ EXEC అంటే ఎగ్జిక్యూట్. ఓకేనా? డాకర్ ఎగ్జిక్యూట్ -IT ఇంటరాక్టివ్ టెర్మినల్ అంట. ఓకేనా? దాని తర్వాత నా కంటైనర్ ఒక నేమ్. కంటైనర్ నేమ్ వెబ్2 కాబట్టి వెబ్2 అని ఇచ్చేస్తాను. ఓకే. వెబ్2 అని ఇచ్చేసి ఇక్కడ లాస్ట్‌లో ఈ ఇంటరాక్టివ్ టెర్మినల్ ఉంది కదా! ఏ టెర్మినల్‌ని యూజ్ చేయాలనుకుంటున్నావో ఆ షెల్ పేరు రాయాలి. బాష్ అయినా రాయొచ్చు. లేదంటే SH అయినా రాయొచ్చు. ఓకేనా? బాష్ అయితే నీకు చూపిస్తది. ఒకవేళ యష్ ఉంటే నువ్వు SH అనే బిన్/బాష్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే ఇప్పుడు నేను ఈ కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఏది? నా వెబ్2 అనే కంటైనర్ లోపలికి నేను ఎంటర్ అయ్యాను ఈ విధంగా. ఇప్పుడు ఓకే. ఇది నా సర్వీస్ ఇమేజ్ కాబట్టి దీనిలో మనకి చాలా రన్ అవుతా ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తే ఒక్కసారి స్క్రోల్ అప్ చేసి ఓకే. ఇక్కడ నేను సర్వీస్ ఇమేజ్‌ని రన్ చేయలేదా? ఈ టెర్మినల్‌లో. చేసావుగా ఆహ్, ఇంజినెక్స్. ఇంజినెక్స్ చేశాను. కానీ ఈ టెర్మినల్‌లో చేయలేదనుకుంటున్నా. ఈ టెర్మినల్‌లో చేయలేదు. అది ఓల్డ్ టెర్మినల్‌లో చేశా. ఓకే. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇంకోసారి రన్ చేసి చూస్తాను ఇక్కడ. డాకర్ PS ఇప్పుడు ఈ కంటైనర్‌లో ఒక ప్రాసెస్ చెక్ చేద్దాం. డాకర్ టాప్ నా వెబ్2. ఇక్కడ చూడండి బై డిఫాల్ట్‌గా లాస్ట్ టైమ్ మీకు గుర్తుంటే ఓన్లీ ఇంజినెక్స్ ఒక సర్వీసెస్ మాత్రమే రన్ అవుతా ఉంటాయి. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ కొత్త ప్రాసెస్ కూడా రన్ అయింది. బాష్ అనేది. ఈ బాష్ అనేది ఎందుకొచ్చింది? ఇక్కడ నేను ఇంటరాక్టివ్ టెర్మినల్ బాష్ యూజ్ చేశాను కాబట్టి నాకిక్కడ ఈ టెర్మినల్ అనేది కూడా ఒక ప్రాసెస్ కాబట్టి ఇక్కడ నాకు ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను ఈ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. అంటే ఈ బాష్ నుంచి ఈ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోతే ఇప్పుడు మనం ఇంకోసారి టాప్ కమాండ్ అయితే రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి నాకు ఓన్లీ నా ఇంజినెక్స్ ఒక సర్వీసెస్ మాత్రమే రన్నింగ్‌లో ఉంటాయి. నా బాష్ అనేది యాక్సెస్‌లో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు ఇంకొక కొంచెం అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు నేనేం చేశాను? ఈ డాకర్ ఎగ్జిక్యూట్ ద్వారా నేను ఒక సర్వీస్ కంటైనర్ ఒక యాక్సెస్ ఇస్తున్నాను. ఇప్పుడు కంటైనర్‌లో కూడా సర్వీస్ కంటైనర్, రా కంటైనర్ అంటూ ఏముండదు. ఓకేనా? నా కంటైనర్ అని చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ రా ఓఎస్ ఏదైతే ఉందో, రా ఓఎస్ 2 అనే కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని నేను యాక్సెస్ చేయాలనుకున్నాను అనుకోండి. సో, ఇది నా సర్వీస్ ఇమేజ్ నుంచి క్రియేట్ అయిన కంటైనర్. ఇది నా రా ఓఎస్ నుంచి క్రియేట్ అయిన కంటైనర్. రా ఇమేజ్ నుంచి క్రియేట్ అయిన కంటైనర్. ఈ రెండిటిని ఈ 2 కంటైనర్స్ ఒక యాక్సెస్ తీసుకోవాలంటే ప్రాసెస్ సేమ్. డాకర్ PS. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ ఎగ్జిక్యూట్ -IT దాని తర్వాత రా ఓఎస్ 2 ఇక్కడ నేను బాష్ ఇస్తే నాకు ఎర్రర్ వస్తుంది. చూద్దాం. చూసారా? ఇక్కడ నాకేం చెప్తుంది? బాష్ అనేది లేదని చెప్తుంది. ఎందుకు? ఇక్కడ మీరు కమాండ్‌లో చూస్తే ఈ రా ఓఎస్ ఒక కమాండ్‌లో చూస్తే బై డిఫాల్ట్‌గా ఏం రన్ అవుతుంది ఇక్కడ? బిన్ బాష్ అనేది రన్ అవుతుంది. సో, అప్పుడప్పుడు కంటైనర్‌ని బట్టి మనం షెల్ కూడా మార్చాల్సి ఉంటది. సో, ఒక కంటైనర్‌కి బాష్ రన్ అవుతుంది. ఒక కంటైనర్‌కి బిన్ SH రన్ అవుతుంది. ఇంకొక కంటైనర్‌కి ఇంకొక షెల్. మనకి షెల్స్ అనేవి చాలా టైప్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను cat etc షెల్స్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి. బిన్ SH అనేది ఒక షెల్. యూజర్ బిన్ SH అనేది ఇంకో షెల్. బిన్ బాష్ అనేది ఒక షెల్. ఓకేనా? ఇలా మనకి చాలా టెర్మినల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ షెల్స్ మన కంటైనర్‌ని బట్టి అంటే మీరు ఏ ఇమేజ్‌ని యూజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి చేంజ్ అవుతా ఉంటది. సో, ఇక్కడ మనం కమాండ్‌లో చూస్తే బిన్ SH అని ఉంది కదా! సో, దాన్ని బట్టి ఇక్కడ నేను రన్ చేసిన కమాండ్ ఏంటి? ఎవరైనా చెప్తారా? ఇక్కడ నేనేం చేయాలో? సో, నేను ఈ రా ఓఎస్‌ని రన్ చేద్దాం. ఈ రా ఓఎస్‌లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నా. రా అనే కంటైనర్‌లోకి. /bin/sh అంతే. /bin/sh ఇప్పుడు నాకు యాక్సెస్ వస్తది. చూసారా? యాక్సెస్ వచ్చింది. అలానే ఇక్కడ నేను టాప్ అనే కమాండ్ కూడా రన్ చేసి చూస్తాను. డాకర్ టాప్ రా ఓఎస్ 2 ఇక్కడ చూడండి. ఇక్కడ గమనించండి. ఆల్రెడీ ఒక ప్రాసెస్ అనేది స్టార్టింగ్‌లో కంటెంట్ క్రియేట్ అయ్యే స్టార్టింగ్‌లో నేను రన్ చేశాను కదా! ITD అనే పారామీటర్ యూజ్ చేసుకొని అక్కడ నాకు ఒకటి క్రియేట్ అయింది. బిన్ SH అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇంకొక బాష్‌ని రన్ చేశాను కాబట్టి నాకు ఇంకొక ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? దీనివల్ల యూజ్ ఏరా అంటే ఇంకొక 2 నిమిషాల్లో మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు నేను టాప్ అనే కమాండ్ ఇంత ఎక్కువ ఫోకస్ చేసి చెప్తున్నాననేసి.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాను కదా, ఎగ్జిట్ అయిపోతాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే నా రా వాయిస్ నుంచే నా ప్రాసెస్ అనేది డిలీట్ అయిపోయి ఓన్లీ నా ఏదైతే డిటాచ్ మోడ్లో రన్ అవుతున్న ప్రాసెస్ అది మాత్రమే రన్నింగ్లో ఉంటుంది. ఇండస్ట్రీలో ఒక ఫైట్ ఉంది. చాలా మంది యూజర్స్ ఏం చెప్తారంటే, ఎప్పుడైనా నేను కంటైనర్ ఒక యాక్సెస్ తీసుకొని నేను ఎగ్జిట్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఎగ్జిట్ అయిపోతాంది. కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్‌లో ఉండడం లేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తాము, డాకర్ పిఎస్ వాళ్ళు చెప్పిందే చూద్దాం. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక కంటైనర్‌ని యాక్సెస్ తీసుకొని ఎగ్జిట్ అయితే నాకు కంటైనర్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే చూద్దాం. డాకర్ ఎగ్జిక్యూట్. సో కంటైనర్ ఒక యాక్సెస్ తీసుకుంటాం. హలో ఎగ్జిక్యూట్ -it. దాని తర్వాత నా కంటైనర్ ఒక నేమ్ అండ్ దెన్ దానికి షెల్ ఇవ్వాలి /bin/sh. సో నేను కంటైనర్లోకి అయితే ఎంటర్ అయ్యాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, కంటైనర్లోకి ఎంటర్ అయ్యి దానిలో ఏదో ఒక నేను నా వర్క్ చేసుకొని దాని నుంచి నేను ఎగ్జిట్ అయితే నా కంటైనర్ కూడా ఎగ్జిట్ అయిపోతుంది అని వాళ్ళు అంటున్నారు. సో నేను ఎగ్జిట్ అయ్యి చూస్తా. ఎగ్జిట్ అయ్యాను. డాకర్ పిఎస్ అనే కమాండ్ ఇస్తున్నాను. డాకర్ పిఎస్ అనే కమాండ్ ఇస్తే నా కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్ లోనే ఉంది. నా కంటైనర్ అనేది డౌన్ అవ్వలేదు. ఓకేనా, ఎందుకు డౌన్ అవ్వలేదు అంటే నేను ఐటీడీ అనే పారామీటర్ యూజ్ చేశాను. సో యూజర్స్ చాలా మంది మనకి ఇంకొక కమాండ్ కూడా ఉంది. కంటైనర్ ని యాక్సెస్ చేయాలంటే నా దగ్గర ఇంకొక కమాండ్ కూడా ఉంది. ఆ ఇంకొక కమాండ్ ఏరా అంటే డాకర్ పిఎస్ ఇచ్చి ఆ ఇంకొక కమాండ్ ఏరా అంటే డాకర్ అటాచ్ అనే కమాండ్ కూడా నాకేం చేస్తుంది, నాకు నా కంటైనర్ ని యాక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డాకర్ అటాచ్ నేనేం చేస్తానంటే RAWOS2 ఇస్తాను. RAWOS2 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇక్కడ కూడా నేను నా టెర్మినల్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఇప్పుడు నేను డాకర్ టాప్ అనే కమాండ్ రన్ చేస్తాను. ఓకేనా, డాకర్ టాప్ RAWOS2. ఇక్కడ లాస్ట్ టైం మనము ఐటీ యూజ్ చేస్తే నాకేమైపోయింది, ఒక కొత్త ప్రాసెస్ క్రియేట్ అయింది. అవునా, ఇప్పుడు నేను డాకర్ అటాచ్ యూజ్ చేసుకొని నేను నా CLI అయితే నా టెర్మినల్లోకి అయితే ఎంటర్ అయ్యాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ నాకు కొత్త ప్రాసెస్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ డాకర్ అటాచ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాసెస్ కి ఇది అటాచ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏదైతే డాకర్ ఎగ్జిక్యూట్ ఐటీ RAWOS2 అని ఇచ్చామో యాజ్ ఎ బిగినర్, ఎవరైనా డాకర్ బిగినర్ ఉంటే వాళ్ళకి కమాండ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ ఐటీ రన్ చేసేదానికంటే వాళ్ళు యూజువల్గా ఏం చేస్తారు, ఈజీ వే డాకర్ అటాచ్ RAWOS2 అనే కమాండ్ రన్ చేస్తారు. ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే దీనికంటే ఒక కొత్త ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఈ అటాచ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న టెర్మినల్ కి అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయినప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ నాకు ఒక కొత్త ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవునప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేశాను, నా కంటైనర్ లో వర్క్ చేసి నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. ఎగ్జిట్ అయినప్పుడు నేను నా ఏదైతే ఇక్కడ బ్యాక్ లో రన్ అవుతుందో ఈ ప్రాసెస్ నేను కిల్ చేస్తున్నాను. ఎగ్జిట్ చేశానంటే ఈ ప్రాసెస్ అనేది నాకు కిల్ అయిపోయి నా కంటైనర్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతాను. ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు నేను డాకర్ పిఎస్ అని ఇస్తాను. ఇప్పుడు చూడండి నా దగ్గర వెబ్2 అనేది మాత్రమే రన్నింగ్ లో ఉంది. నా RAWOS2 అనేది ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకు ఎగ్జిట్ అయిపోయింది, ఈ డాకర్ అటాచ్ కమాండ్ వల్ల. సో ఎప్పుడే కానీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో కూడా మనం డాకర్ అటాచ్ అనేది కమాండ్ ని మనం రన్నే చేయకూడదు. డాకర్ అటాచ్ అనే కమాండ్ రన్ చేస్తే ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మీరు చెప్పండి. చిందు, జ్ఞాన, మీ ఇద్దరులో ఎవరో ఒకరు చెప్పాలి. ఇప్పుడు డాకర్ అటాచ్ వల్ల నాకు డిసడ్వాంటేజ్ ఏంటి, అసలు యాక్చువల్ గా అది బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంది? చెప్పు. డాకర్ అటాచ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రాసెస్ రన్ అవుతుంది కదా, సో ఆ ప్రాసెస్ కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ ని ఎగ్జిట్ కొట్టావు అంటే నీకు ఉన్న మెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేది కూడా ఎగ్జిట్ అయిపోతుంది. సో దానివల్ల డాకర్ అటాచ్ అనేది యూజ్ చేయకూడదు. దానికి ఆల్టర్నేట్ గానే మనం ఇంకొకటి ఉంది, డాకర్ అటాచ్ కాకుండా డాకర్ ఎగ్జిక్యూట్. సో దాన్ని యూజ్ చేసుకొని కొత్తది క్రియేట్ అవుతుంది, కొత్త ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. సో నువ్వు దాన్ని ఎగ్జిట్ కొట్టినా కూడా నీకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేది, దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు. రైట్.
ఇప్పుడు నాకు డిఫరెన్స్ చెప్తారా? ఐటీ వర్సెస్ -ITD దీని డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము? దీనివల్ల నాకు ఏం ఉపయోగం? అడ్వాంటేజ్ ఏంటి? ఐటీ అనేది ఇంటరాక్టివ్ టెర్మినల్. నువ్వు కమాండ్ రన్ చేయగానే ఆ టెర్మినల్ అప్పటికప్పుడు నువ్వు ఇంటరాక్ట్ అవ్వగలవు. ఆ! ఐటీడి అనేది ఏంటంటే అది నీకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ దాన్ని కనెక్ట్ అవ్వాలంటే నువ్వు మళ్ళీ ఎగ్జిక్యూట్ అని EXEC అనే కమాండ్ యూజ్ చేసి దానికి కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఐటీ వచ్చి డైరెక్ట్ నువ్వు రన్ చేయగానే నీకు ఆటోమేటిక్ అది కనెక్ట్ అయిపోతుంది. ఇది నువ్వు సపరేట్ గా మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. సూపర్. రైట్. కరెక్ట్ సార్. ఇప్పుడు అంతే కంటైనర్ యాక్సెస్ ఎలా చేయాలో మీకు అర్థమైపోయింది. ఇంతే, దాని మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఫస్ట్ నా దగ్గర ఏముంది? కంటైనర్‌ని ఎలా ఒక కంటైనర్ ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుందో మీకు అర్థమైంది. నేను నిన్న మాన్యువల్‌గా చూపించాను. కానీ మాన్యువల్‌వే మనకి ఇప్పుడు మనం ఎవరు యూజ్ చేయడం లేదు. దానికి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఏం యూజ్ చేస్తున్నామంటే డాకర్ ఫైల్ యూజ్ చేస్తాం. డాకర్ ఫైల్ వల్ల నేను ఆటోమేషన్ కూడా చేయగలుగుతాను ఈజీగా. జెంకిన్స్‌ని యూజ్ చేసి ఆటోమేటిక్‌గా ఏదైనా నా సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా అప్లికేషన్‌లో ఎడిట్ వస్తే ఆటోమేటిక్‌గా అది జెంకిన్స్‌కి ట్రిగ్గర్ అయ్యి జెంకిన్స్ నుంచి ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుంది. డాకర్ ఫైల్ యూజ్ చేసుకొని. అది ఓకే. డాకర్ ఫైల్ గురించి మీకు ఒక చిన్న అవగాహన అయితే ఉంది. డాకర్ ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. దాని తర్వాత క్రియేట్ చేసిన ఇమేజెస్‌ని వన్ మినిట్ డాకర్ ఫైల్ ఎప్పుడు చెప్పావు నువ్వు అసలు? చెప్పలేదు. చెప్తాను. అదే కదా. మీకైతే ఐడియా ఉంది కదా డాకర్ ఫైల్ అంటే ఎందుకు? కస్టమ్ ఇమేజ్, మాన్యువల్ ఇమేజ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనేసి. నేను నిన్న మాట్లాడాను కదా! ఇమేజ్ క్రియేషన్ నీకు తెలుసు కదా ఇప్పుడు. కంటైనర్ ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేస్తావో నీకు తెలుసు, ఐడియా ఉంది కదా! నేను మనం అదే డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు మాన్యువల్ వేలో. డాకర్ ఫైల్‌తో మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఇమేజ్ క్రియేట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ నెక్స్ట్ స్టెప్పే ఈరోజు మనం డిస్కస్ చేసాం. కంటైనర్‌ని ఎలా రన్ చేయాలి? కంటైనర్‌ని కంటైనర్‌కి చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఐటీ యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. కానీ ఐటీ యూజ్ చేసుకున్న దాని వల్ల నాకు ఏమి లాస్? ఐటీడీ ఎందుకు యూజ్ చేస్తాము? డాకర్ అటాచ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది మీకు లైవ్‌గా చూపించాను. ఒక్కొక్క కమాండ్ వల్ల ఒక్కొక్క ఏంటి అడ్వాంటేజ్, ఏది డిసడ్వాంటేజ్ అని చెప్పేసి. ఇదే మీకు కావాల్సిన కంటైనర్ క్రియేషన్. దీని తర్వాత మనకి ఫైల్ సిస్టమ్ ఉంది. ఓకేనా? డాకర్ ఫైల్ సిస్టమ్. దానిలో మనకి అయిపోయిందా డాకర్? కంటైనర్ అయింది. నీకు నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ ఉంది. ఫైల్ సిస్టమ్ తర్వాత నెట్వర్కింగ్ ఉంది. నెట్వర్కింగ్ తర్వాత వాల్యూమ్ ఉంది. దాంతో వాల్యూమ్ తర్వాత డాకర్ ఫైల్ ఉంటుంది. ఈ మధ్యలో డాకర్ ఫైల్ స్టార్ట్ చేస్తాను. డాకర్ ఫైల్ మొత్తం అయిపోయాక డాకర్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం కుబర్నెట్స్‌లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు నేను ఇంకొక సర్వీస్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తా మీకోసం. ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్. ఓకేనా? ఇప్పుడు నేను MySQL అనే ఒక సర్వీస్ ఇమేజ్ ఉంది. ఆ సర్వీస్ ఇమేజ్‌ని నేను డౌన్‌లోడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ చెప్పండి నాకు. నాకు నా సిస్టమ్‌లో MySQL కంటైనర్ అయితే రన్ అవ్వాలి. దానికి ఫస్ట్ ప్రాసెస్ చెప్పండి మీరు. డాకర్ పుల్. డాకర్ పుల్ MySQL. ఓకేనా? MySQL అనేది ఇమేజ్ ఉంది. అది మీరు రీసెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు గుర్తుండిపోతుంది. MySQL అనేది కూడా ఒక కంటైనర్, ఒక ఇమేజ్. ఓకేనా? డాకర్ పుల్ MySQL అని ఇస్తాను. ఎంటర్. ఓకేనా? నా SQL అనేది ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను డాకర్ పుల్ MySQL అని ఇస్తే ఏం జరుగుతుంది? బ్యాక్‌గ్రౌండ్ డౌన్లోడ్ అవుతుంది. అదే కదరా, నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. అంతలో వాడు చెప్పేశాడు. కాదు. డాకర్ పుల్ యాక్చువల్‌గా యూజ్ ఉంటది కదా! అది చెప్పండి ప్రాసెస్ ఎలా డౌన్‌లోడ్ అవుతుంది? నాకు అది కావాలి. నీ సర్వర్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది డాకర్ హబ్ కనెక్ట్ అయ్యి దాని నుంచి డౌన్లోడ్ చేస్తాను. డాకర్ హబ్‌కి ఎందుకు కనెక్ట్ అవ్వాలి? డాకర్ హబ్ అంటే ఏంటి? కంటైనర్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ క్లాస్. డాకర్ హబ్ అంటే ఏంటి? Stay tuned to Chindu Prashant. It's basically a hub that contains all the images. అంతే కదా? గూగుల్ ఆన్సర్ చెప్పదురా. నా ఓన్ ఆన్సర్ రా ఇది. హబ్ అంటే మీనింగ్ అంతే కదా? ఆర్కిటెక్చర్ వైజ్ గా చెప్పు. ఆర్కిటెక్చర్ లో మనం డిస్కస్ చేసాం డాకర్ హబ్ అంటే ఏంటో అని.
ఏది ఫస్ట్ క్లాస్లో చెప్పావు అదేనా? హా. ఆ రోజు నేను లీవ్లో ఉన్నా. సో డాకర్ హబ్ అంటే నథింగ్ బట్ నా రిజిస్ట్రీ, నా పబ్లిక్ రిజిస్ట్రీ. ఆ పబ్లిక్ రిజిస్ట్రీ లోపల చందు చెప్పిన ఏదైతే పాయింట్ ఉందో, నా ఇమేజెస్ని స్టోర్ చేస్తానని. ఇమేజెస్ని స్టోర్ చేస్తాం ఓకే, కానీ దాని మెయిన్ టైటిల్ ఏరా అంటే దాన్ని పబ్లిక్ రిజిస్ట్రీ అంటాం. సో అది మర్చిపోకూడదు ఆ నేమ్. డాకర్ హబ్ అనేది నా పబ్లిక్ రిజిస్ట్రీ వేర్ ఆల్ మై డాకర్ ఇమేజెస్ విల్ బి స్టోర్డ్. ఓకేనా? ఓకే, ఇక్కడ నాకు ఎస్క్యూఎల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ ఇస్తాను. డాకర్ ఇమేజెస్ అని ఇస్తే ఇక్కడ నాకు నా ఎస్క్యూఎల్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. సో ఈ ఎస్క్యూఎల్ ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ కిందకి వస్తుంది? ఇది రా ఇమేజా, సర్వీస్ ఇమేజా, లేదంటే డిజిటల్లెస్ ఇమేజా? డిజిటల్లెస్ గురించి మర్చిపోండి, నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రా ఇమేజా లేదంటే సర్వీస్ ఇమేజా ఈ ఎస్క్యూఎల్ అనేది? సర్వీస్ ఇమేజ్. సర్వీస్ ఇమేజ్ అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అది ఓఎస్ కాదు కదా, అదొక సాఫ్ట్వేర్ సర్వీస్ కదా, ఇది సాఫ్ట్వేర్ కదా. అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి నువ్వు సర్వీస్ ఇమేజ్ అను. ఓకే, కరెక్ట్, ఫైన్. ఇప్పుడు ఇది సర్వీస్ ఇమేజ్ కాబట్టి నేను ఈ సర్వీస్ ఇమేజ్ రన్ చేయాలంటే కమాండ్ ఏంటి మీరే చెప్తే నేను టైప్ చేస్తా. డాకర్ ఐటీ కాదు, డాకర్ రన్ ఐటీడి. ఐటీడి ఎందుకు? ఐటీ బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయాలి. ఇప్పుడు అంటే ఏంటి? ఒక నిమిషం. ఐటీ అంటే ఏంటి? ఇంటరాక్టివ్ టెర్మినల్. మనం ఇంటరాక్టివ్ టెర్మినల్ అనే ఆ 2 పారామీటర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఒక షెల్ ని క్రియేట్ చేయడానికి కదా. ఇక్కడ నాకు షెల్ అవసరం లేదు, నా కంటైనర్ రన్నింగ్ లో రావాలంటే దాని యాక్సెస్ ఓన్లీ ఐఫన్ డి. డాకర్ చందు ఏదో చెప్పావు నాకు వినపడలేదు. డాకర్ ఓన్లీ ఐఫన్ డి. రైట్, ఓన్లీ ఐఫన్ డి. ఓకే, దాని తర్వాత నేమ్ ఐఫన్ నేమ్ ఈక్వల్ టు హాట్స్టార్ డిబి అని జస్ట్ ఎగ్జాంపుల్ గా. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి చెప్పాలి మీరే. మీరు చెప్తేనే నేను రాస్తా ఇక్కడ. ఎంటర్ ఇమేజ్ నేమ్ ఇమేజ్ ఐడి కానీ ఇమేజ్ నేమ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్ ఇచ్చాను. దీన్ని బట్టి నాకేం అర్థమైంది? కంటైనర్ అనేది క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, డాకర్ పిఎస్ నా కంటైనర్ క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ కమాండ్ ఏదైతే చెప్పించానో అదే కమాండ్ నేను రన్ చేశాను. ఓకేనా? అదే కమాండ్ మీరు చెప్పారు, విచ్ ఇస్ కరెక్ట్. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే కమాండ్ రన్ చేసామో అది కరెక్టే, కానీ నా కంటైనర్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఒకసారి నేను డాకర్ పిఎస్ -a చూద్దాం క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి. అచ్చా, ఇక్కడ నాకు కంటైనర్ అయితే క్రియేట్ అయింది, కానీ ఎగ్జిట్ లోకి వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఏంటో చూద్దాం. డాకర్ స్టార్ట్, నా కంటైనర్ ఐడి లేదంటే నా కంటైనర్ ఒక నేమ్, నేను ఐడి తీసుకున్నాను యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి. సో ఎంటర్. దాని తర్వాత మళ్ళీ పిఎస్ డాకర్ పిఎస్, స్టిల్ నా కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్లోకి రావట్లేదు. సో చూద్దాం మళ్ళీ పిఎస్ -a స్టిల్ మళ్ళీ 9 సెకండ్స్లో నాకు మళ్ళీ ఎగ్జిట్ అయిపోయింది. ముందు 30 సెకండ్స్లో ఎగ్జిట్ అయింది, మళ్ళీ అంటే కంటైనర్ అనేది స్టార్ట్ అయ్యి వెంటనే ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏరా అంటే అన్ని కంటైనర్స్ కి మనము సేమ్ కమాండ్ ని రన్ చేయలేము. ఎస్క్యూఎల్ లాంటి డేటాబేస్ కంటైనర్స్ కి మనము ఇంకొంచెం ఎక్స్ట్రా కంటెంట్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి కంటెంట్ అంటే, సో ఇప్పుడు నా కంటైనర్ అనేది రన్ అవ్వట్లేదు కదా, MySQL కంటైనర్ అనేది నాకు రన్ అవ్వట్లేదు. దాన్ని నేను ట్రబుల్ షూటింగ్ ఎలా చేస్తాను? సో ట్రబుల్ షూటింగ్ చేయడానికి నా దగ్గర డాకర్ లాగ్ అనే కమాండ్, డాకర్ లాగ్స్. ఒక్కసారి నేను డాకర్ పిఎస్ -a, ఓకేనా? ఇక్కడ నేను డాకర్ లాగ్స్, దాని తర్వాత ఏదైతే నా MySQL కంటైనర్ ఐడి ఉందో దాన్ని నేను యాడ్ చేసి రన్ చేస్తాను. ఈ డాకర్ లాగ్స్ మనం పోయి వెరిఫై చేయాలి ఎప్పుడైనా. నాట్ ఓన్లీ MySQL, ఏ కంటైనర్ అయినా రన్ అవ్వకపోతే, ఒకవేళ మీరు డాకర్ స్టార్ట్ ఇచ్చి కూడా మీకు రన్ అవ్వలేదంటే అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన ట్రబుల్ షూటింగ్ కి యూజ్ అయ్యే కమాండ్ వచ్చేసి డాకర్ లాగ్స్. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను.
ఎంట్రీస్ ఇక్కడ ఏమైపోయిందంటే ఎంట్రీ పాయింట్ స్క్రిప్ట్ స్టార్టెడ్ నోట్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. డేటా బేస్ ఇస్ అన్ఇనిషియలైజ్డ్ అండ్ పాస్వర్డ్ ఆప్షన్ ఇస్ నాట్ స్పెసిఫైడ్. యూ నీడ్ టు స్పెసిఫై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అన్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్. సో ఈ లాగ్ బట్టి ఇక్కడ నాకు ఏమర్థమైంది, ఈ కంటైనర్ రన్ అవ్వాలంటే నాకు ఒక పాస్వర్డ్ అనేది నేను సెట్ చేయాల్సి ఉంటుంది. అచ్చా, కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు సేమ్ ఏదైతే నేను SQL కి కమాండ్ రన్ చేస్తున్నానో డాకర్ PS అని చెప్పేసి, ఎక్కడ పోయింది ఇది, డాకర్ రన్ -d ఇప్పుడు నేమ్ పక్కన పాస్వర్డ్ పెట్టాలా, పాస్వర్డ్ అని అలాగే. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు -d అనేది ఒక పారామీటర్ కదా, -d అనేది ఒక పారామీటర్, నాకు -name అనేది ఒక పారామీటర్. ఇప్పుడు ఇలాంటి కేసులో MySQL రూట్ పాస్వర్డ్ నేను యాడ్ చేయాలంటే నాకు ఇంకొక పారామీటర్ హెల్ప్ అయితే తీసుకుంటాను నేను. ఆ ఇంకొక పారామీటర్ నేమ్ ఏంటంటే -e. ఓకేనా, -e ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇక్కడే వీడు స్పెసిఫై చేశాడు, యూ నీడ్ టు స్పెసిఫై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ MySQL రూట్ పాస్వర్డ్ ని ఒక ఎన్వైరన్మెంట్ వేరియబుల్ గా నేను పాస్ చేస్తున్నాను నాకు డాకర్ కంటైనర్ లోపల. ఎందుకు పాస్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ SQL కంటైనర్ కి ఈ పారామీటర్ అనేది మ్యాండేటరీ. ఈ పారామీటర్ నేను ఈకపోతే నా కంటైనర్ ఎన్నిసార్లు డాకర్ స్టార్ట్ చేసా కూడా నా కంటైనర్ అనేది స్టార్ట్ అవ్వదు. నేనేం చేశాను, -e ఎక్స్ట్రా పారామీటర్ ఏదైతే ఉందో మై రూట్ పాస్వర్డ్, ఓకేనా, MySQL రూట్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు ఇక్కడ నువ్వు నీ పాస్వర్డ్ ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను నాని అని ఇచ్చేసాను, నాని ఇచ్చేసి MySQL ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఈసారి బిఫోర్ ఎంటర్ చేసేదానికి ముందర మనం ఏదైతే రన్ చేస్తున్నాం కమాండ్, ఆ కమాండ్ కరెక్టే కానీ అది అన్నిటికీ పనిచేయదు. ఇప్పుడు నాకు MySQL అనేది నేను రన్ చేశాక నాకు చెక్ చేశాను, డాకర్ స్టార్ట్ అనే కమాండ్ రన్ చేశాను కానీ నాకు స్టార్ట్ అవ్వట్లేదు. సో స్టార్ట్ అవ్వట్లేదు అంటే దాని ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, డాకర్ లాగ్స్ అనే కమాండ్ యూజ్ చేసి ఆ డాకర్ లాగ్స్ నాకు ఇక్కడ స్పెసిఫై చేసింది. అచ్చా, ఒరే బాబు, నువ్వు MySQL కమాండ్ కంటైనర్ నువ్వు రన్ చేయాలంటే నువ్వు ఈ మూడిట్లో ఏదో ఒక పారామీటర్ నువ్వు యూజ్ చేయాలి. అంటే ఈ మూడిట్లో నువ్వు ఒక ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ని నువ్వు కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు పాస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ నేను -e అనేది అంటే ఎక్స్ట్రా పారామీటర్ అనుకోండి. ఓకేనా, -e ఈక్వల్స్ టు ఎక్స్ట్రా పారామీటర్ నేను ఏం చేశాను, వాడు స్పెసిఫై చేశాడు MySQL రూట్ పాస్వర్డ్ అని, అది ఇచ్చేసాడు. అది ఇచ్చేసి ఆ పాస్వర్డ్ అంటే ఇది వేరియబుల్ అనుకో. ఓకేనా, MySQL రూట్ పాస్వర్డ్ అనేది వేరియబుల్. ఆ వేరియబుల్ కి నేను ఒక డేటా అసైన్ చేస్తాను, నాని అనే పారామీటర్. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎందుకు, హాట్స్టార్ DB ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నా హాట్స్టార్ DB అనే నేమ్ నేను యూజ్ చేస్తాను. నేనేం చేస్తాను, మళ్ళీ Ctrl+L, ఈసారి హాట్స్టార్ DB కాకుండా నేనేం చేస్తాను, ప్రైమ్ DB అనేది తీసుకొని ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే ఈసారి కూడా కంటైనర్ అనేది క్రియేట్ అయింది. కానీ కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్ లో ఉందా లేదంటే ఎగ్జిట్ స్టేట్ లో ఉందో చెక్ చేద్దాం. ఈసారి డాకర్ PS, ఇప్పుడు చూడండి నా SQL అనేది రన్నింగ్ స్టేట్ లో ఉంది. దానికి ఆటోమేటిక్గా ఒక పోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు, డాకర్ ఫైల్ లోనే వాళ్ళు అసైన్ చేశారు. సో అందుకే బై డిఫాల్ట్ ఇది SQL పోర్ట్. ఏదైనా మీరు బ్యాక్ ఎండ్ లో SQL డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఇది 3306 యూస్ చేసుకొని SQL అనేది కనెక్ట్ అవుతుంది డేటాబేస్. ఓకేనా, సో ఇప్పుడు నా ఫస్ట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఎక్స్ట్రా పారామీటర్స్ కూడా మనం యూజ్ చేయాలని మనకు ఒక అవగాహన అయితే వచ్చింది. కంటైనర్స్ క్రియేట్ చేసేటప్పుడు అన్ని కంటైనర్స్ కి మనం ఒకే కమాండ్ యూజ్ చేయలేము. దాన్ని బట్టి డాకర్ లాగ్స్ యూజ్ చేసి, లేదంటే ట్రబుల్ షూట్ చేసి, లేదంటే ఆ అప్లికేషన్ ఒక డాక్యుమెంట్ ని చెక్ చేసి దానికి ఏ పారామీటర్ కావాలో ఆ పారామీటర్స్ ని యాడ్ చేయాలి. పారామీటర్స్ ని యాడ్ చేయాలంటే మనం యూజ్ చేసిన పారామీటర్ ఏంటి, ఇక్కడ ఎవరైనా చెప్తారా? మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి ఇక్కడ, -e. ఓకేనా, -e యూజ్ చేసుకొని నువ్వు మల్టిపుల్ పారామీటర్స్ ని యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు MySQL నాని అని ఇచ్చావు కదా, దాంతో పాటు మళ్ళీ ఇంకొకసారి -e ఇచ్చి ఇంకొక వేరియబుల్ పాస్ చేయాలనుకుంటే ఆ అప్లికేషన్ కి నువ్వు పాస్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ -es ని నువ్వు యూజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు MySQL కంటైనర్ అనేది రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నేను నా కంటైనర్ ఒక యాక్సెస్ తీసుకోవాలి. నా కంటైనర్ ని యాక్సెస్ తీసుకోవాలంటే కమాండ్ ఏంటి, మీరే చెప్పండి. ఇప్పుడు కమాండ్ మీరు టైప్ చేస్తేనే మీరు చెప్తేనే నేను టైప్ చేస్తా. చందు, EXEC. సారీ, EXEC. మొత్తం కమాండ్ చెప్పు.
సరే ఓకే. Docker. డాకర్ exec EXEC -it -IT name container name కంటైనర్ నేమ్ రైట్. దాని తర్వాత ఇక్కడ కూడా గుర్తుంది, మిగతా పాస్వర్డ్ ఇవ్వాలి కాబట్టి దానికి ఏదో ఒక పారామీటర్ వేసి పాస్వర్డ్ అవసరం లేదు. పాస్వర్డ్ నేను ఆల్రెడీ అసైన్ చేసాను కదా. నాకు కంటైనర్ యాక్సెస్ తీసుకోవడానికి పాస్వర్డ్ కాదు ఇది. బ్యాష్ ఆహా. బ్యాష్ బ్యాష్ ఇక్కడ పాస్వర్డ్ అని ఎందుకు చెప్పావు అంటే నాకు అర్థమైంది నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే ఈ కంటైనర్ ఒక పాస్వర్డ్ కాదు ఇది. ఈ కంటైనర్ ఒక పాస్వర్డ్ కాదు, ఆ కంటైనర్ లోపల ఉన్న MySQL ఒక పాస్వర్డ్ నాని అనేది. ఓకేనా. ఇప్పుడు బ్యాష్ అనేది ఇంటరాక్టివ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి నేను బ్యాష్ యూస్ చేశాను, ఎంటర్. ఇప్పుడు నేను నా కంటైనర్ లోపల ఉన్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను, MySQL కనెక్ట్ అవ్వాలి కదా. సో MySQL కనెక్ట్ అవ్వాలంటే కమాండ్ ఏంటి, ఇది నీకు అప్లికేషన్ నాలెడ్జ్ బట్టి వస్తుంది. ఓకేనా. MySQL -root-u వచ్చేసి యూజర్ నేమ్, రూట్ -p ఎంటర్. ఇక్కడ నీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఈ నాని అనేది. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు నేను నాని అని ఇస్తాను. చూసావా, ఇప్పుడు నా కంటైనర్ లోపల SQLకి కనెక్ట్ అయ్యాను. ఈ నాని అనేది SQL ఒక పాస్వర్డ్. నా కంటైనర్కి పాస్వర్డ్ ఉండదు. కంటైనర్కి పాస్వర్డ్స్ అంటూ ఏమీ ఉండవు. ఓకేనా. ఇది నా జస్ట్ నా అప్లికేషన్కి ఒక పాస్వర్డ్. కంటైనర్ క్రియేట్ అవుతుంది కానీ దాని లోపల ఉండే అప్లికేషన్ రన్ అవ్వాలంటే వాళ్ళు SQL వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళు ఒక డెడికేటెడ్ పారామీటర్స్ ఇచ్చారు మనకి రన్ చేయమని చెప్పి. సో 3 పారామీటర్స్ ఇచ్చారు కదా మనకి లాగ్స్లో కనిపించింది. సో దాన్ని యూజ్ చేసుకొని నేను నా పాస్వర్డ్ని జనరేట్ చేశాక నా SQL కంటైనర్ అనేది రన్నింగ్లో ఉంది. రన్నింగ్ అయిపోయాక నేను దానిలో నుంచి కంటైనర్ కనెక్ట్ అయిపోయాక నా SQLకి కనెక్ట్ అయ్యాను. ఇక్కడ నాకు SQL పాస్వర్డ్ అయితే అడిగింది. ఈ SQL పాస్వర్డే ఈ నాని అనేది MySQL రూట్ పాస్వర్డ్. సో నాని అని ఎప్పుడైతే ఇస్తానో నేను ఆటోమేటిక్గా నా కంటైనర్ లోపల SQL అనే అప్లికేషన్ని రన్ చేస్తాను. ఓకేనా. సో ఇది మొత్తం. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పారామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MySQLలో వీళ్ళు ఏం చెప్పారు, యూ నీడ్ టు స్పెసిఫై ఎనీ వన్ ఆఫ్ ద పారామీటర్ అన్నారు. ఓకేనా. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామీటర్ అన్నారు, ఎన్వైరన్మెంట్ వేరియబుల్ అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక అప్లికేషన్ తీసుకున్నాను, నెట్ఫ్లిక్స్ అనే అప్లికేషన్ తీసుకున్నాను. ఆ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్లో నేను 3 ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ని పాస్ చేయాలి. ఓకేనా. నేమ్ ఈక్వల్స్ టు జ్ఞాన, నేమ్ ఈక్వల్స్ టు చిందు, నేమ్ ఈక్వల్స్ టు చిరు అని ఒక 3 ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ని పాస్ చేయాలి. అప్పుడు నేను ఎలా రన్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు నా దగ్గర నెట్ఫ్లిక్స్ అనే అప్లికేషన్ ఉంది. ఆ నెట్ఫ్లిక్స్ అనే అప్లికేషన్లో నేను నాకు ఇచ్చిన రూల్ ప్రకారంగా నేను 3 ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ని క్రియేట్ చేయాలంటే ఈ డాకర్ రన్ -d నేమ్ నెట్ఫ్లిక్స్ అని ఇచ్చేసి -e నేమ్ ఈక్వల్స్ టు చిరు అని ఇచ్చేస్తారు ఫస్ట్ది. కానీ నా రిమైనింగ్ ఇంకొక 2 పారామీటర్స్ నేమ్ 1 ఈక్వల్స్ టు జ్ఞాన, నేమ్ 2 ఈక్వల్స్ టు చందు అనే పారామీటర్స్ నేను ఇక్కడ ఎలా రన్ చేస్తాను, ఎలా యూజ్ చేయగలుగుతాను. సేమ్ మళ్ళీ -e ఇచ్చి అంతే. మళ్ళీ ఇంకొక -e ఇచ్చి స్పేస్ ఇచ్చి నేమ్ 1 ఈక్వల్స్ టు జ్ఞాన, మళ్ళా ఇంకొకసారి -e ఇచ్చి నేమ్ 2 ఈక్వల్స్ టు చందు, అండ్ దెన్ నా ఇమేజ్ నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అలా నువ్వు 1, 2 కాదు, నీకు రిక్వైర్మెంట్ అంటే ఒక 10 ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ కూడా నువ్వు పాస్ చేయొచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకేనా. ఇది టోటల్ కంటైనర్ ఒక క్రియేషన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడతో మనం ఎండ్ చేద్దాం ఈరోజు వీడియో. ఎగ్జిట్ పాజ్ చేయి.